పెద్దలు వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు గారు అండ్ మేడం డైరెక్టర్ రేవతి మేడం గారు అండ్ శేఖర్ జై గారు, బుక్ ఆథర్ డాక్టర్ దీప్తి, కంగ్రాచులేట్ యూ దీప్తి. ఇప్పుడు చాలామంది వ్యక్తులు ఫైనాన్షియల్ గురించి చాలా చెప్పారు అండ్ చాలా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఇచ్చారు. మేడం ఫైనాన్స్ ఎకనామిక్స్ గురించి, సారు తన ఒపీనియన్ తన ఫైనాన్షియల్ గురించి, రాజేంద్ర గారు వారి ఒపీనియన్ సమాజంలో ఎంత ఇంపాక్ట్ ఉన్నది అనేసి, అండ్ ఎంపీ గారు చెవెల ఎంపీ గారు వారి వే ఆఫ్ లైఫ్లో వాట్ ఈస్ ద ఫైనాన్స్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్ అనే రకంగా డిఫరెంట్ పర్సెప్షన్స్ చెప్పారు. నేను ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఆఫ్ మై పర్సెప్షన్ ఆఫ్ రిగార్డింగ్ ద ఫైనాన్స్ థింగ్. బేసికల్లీ the main problem of the finance thing is every time we feel that is a tough to make the money. I learned from my childhood how to make money because my father is an inspector, electricity department lo కేంద్రం నుంచి చేస్తూ ఒక థర్డ్ పొజిషన్. అండ్ ఆ టైంలో ఏదో కొంత అమౌంట్ మా అమ్మకు ఇంటి ఖర్చు గురించి ఇచ్చేవారు. ఆ ఇంటి ఖర్చు ఇచ్చే డబ్బుల్ని కూరగాయలు రావడానికి మార్కెట్ పంపించేవారు. సో ఈ మార్కెట్ పంపి మనకు ఇంట్లో నేను అందరికంటే చిన్నవాడిని. సో ఎప్పుడు లేచి తొందరగా నేనే మార్కెట్ పోవాలి అనేసి కొట్లాడేవాళ్ళు. ఎందుకంటే అక్కడికి సపోజ్ ఒక ₹2 కూరగాయలు పెట్టేసి టమాటా వంకాయలు అవి ఇవి అనేసి తీసుకురమ్మంటే సరే పోయి మార్కెట్కి పోయిన తర్వాత మార్కెట్లో 2 రకాల షాపులు ఉండేవి. ఒకటి ట్రేడర్స్ షాప్ అండ్ రెండవది రైతులు పొలం నుంచి తీసుకొచ్చేసేసి డైరెక్ట్గా మార్కెట్లో పెట్టేవాళ్ళు. సో ఈ రెండింటి టమాటాలు ఇక్కడ ఉంటాయి, టమాటాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ 60 పైసలకే ½ కేజీ ఇస్తారు, అక్కడికి పోతే 40 పైసలకే ఇస్తారు రైతు, బట్ సేమ్ మార్కెట్. సో ఈ ₹2 అమ్మ చెప్పిన కూరగాయలను తీసుకొచ్చి అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చడం అనేది చెప్పేది కాదు. రైతు దగ్గర తీసుకొచ్చి ఆ 20 పైసలు 30 పైసలు నా కోరికకు నేను అరటిపండు తినడానికో లేకపోతే స్వీట్లు తినడానికో సంపాదించేవాడిని. దిస్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్ అరౌండ్ మై 3rd class 4th class thing. So that is the way I started off my earning of money. So ఈ earning of moneyలో ఈ 30 పైసలు 20 పైసలు అప్పుడప్పుడు సరిపోదు మనకు. సరే వీటిని 20 పైసలు 30 పైసలు ఎక్కువ సంపాదించాలి అనేసి కూడా ఆ టైంలో ఈ డై ఉంటుంది చూడండి, 1 to 6 నెంబర్ ఇలా వేసేసేసేసి 10 పైసలు పెడితే 40 పైసలు వస్తాయి. సో ఆ 20 పైసలు 30 పైసలలో మనం తినేవి ఉండవు. ఒక్కోసారి ఆ గ్యాంబ్లింగ్ కూడా ఆడేవారు. సో సమ్ టైమ్స్ ఐ గాట్ దట్ మనీ, బట్ అది ఒక 1 week వరకు మనకు ఖర్చుకు సరిపోయేది. సో దట్ ఈస్ ద వే ఐ లెర్న్ ఇన్ ద ఫైనాన్స్ ఆఫ్ ద థింగ్. సో ద ఓవరాల్గా అప్పటి నుంచి ఇప్పుడు కామన్ సెన్స్ అని సార్ చెప్పారు చెవెల ఎంపీ గారు. That is about the finance is nothing but very common sense subject.
అండ్ మనం ఏ స్టేజ్లో ఉన్నా ఆ స్టేజ్లో వాట్ టు ప్లే we should know that and it depends on our surroundings and based on that only we can multiply the money. సరే అక్కడ ఆ ఏజ్లో ఆ చేశాను కాబట్టి మళ్ళీగా నన్ను హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ పంపిస్తే హైదరాబాద్ నెలకు ఒక 10 రూపీస్ ఖర్చు పైసలు ఇచ్చేవాళ్ళు పాకెట్ మనీ లాగా ఇంటర్మీడియట్లో 85 ఆ 10 రూపీస్ మనం ఇక్కడ హైదరాబాద్కి వచ్చినందుకు మన ఫ్రెండ్ సర్కిల్లో ఈ 10 రూపీస్తో తిరగలేము. సరే ఏం చేయాలి? సరే ఏదో ఒక బుక్ కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా అనేసి ఇంట్లో అబద్ధం చెప్పేసి ఆ అబద్ధంతో 10 రూపాయలు ఈ 10 రూపాయలకు 50 రూపాయలు 100 రూపాయలు చేసేవాళ్ళు. ఇలా ఎందుకంటే ఈ సమాజంలో డబ్బులు లేకుంటే ఈవెన్ పక్కనున్న ఫ్రెండ్స్ కూడా నీకు తినడానికి కూడా పిలవరు. బికాస్ దే హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఫర్ దాట్ ఓన్లీ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ లిటిల్ బిట్ మనీ. అట్లీస్ట్ వాళ్ళు 4 సార్లు ఖర్చు పెడితే మనం ఒక్కసారి ఖర్చు పెట్టేవాళ్ళకి ప్రొవైడ్ చేసుకోగలగాలి. సో అలా హౌ we need to build our finance thing so that we can build our network. ఈ రకంగా నా జీవితంలో ఇంటర్మీడియట్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఇలా కొంచెం డెవలప్ చేసి ఆ తర్వాత నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక అది ఎక్కువ ఖర్చు. మన ఇంట్లో మన ఫాదర్కి ఉన్న లిమిటెడ్ రిసోర్సులలో ఒక 500-1000 రూపాయలు పంపించేవాళ్ళు. బట్ మనకు అది ఒక స్టార్టింగ్ మెస్ బిల్ కట్టిన తర్వాత మనకు వచ్చేది ఓన్లీ 100 రూపాయలే ఉంటే ఆ 100 రూపాయలతో మన ఫ్రెండ్ సర్కిల్లో మెయింటైన్ చేయాలి. సో దానికి ఏంటంటే సిస్టంలో ఏముంది ఇంకా ఈబీసీ స్కాలర్షిప్ అనేది ఉండేది అప్పుడు ఆ జమానాలో. ఎంఆర్ఓ గారికి ఎవరో ఒక సర్టిఫికేట్ పట్టుకొస్తే ఆ ఈబీసీ స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు. సో దట్ వాజ్ స్టైఫండ్ మనీ. సో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ లిటిల్ బిట్ ఆఫ్ స్టోరీస్ ఈస్ సో ఎవ్రీవేర్ వీ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఫైనాన్స్. సో ఇన్ దట్ సినారియో అండ్ ఇన్ దట్ మూమెంట్ వాట్ యూ హ్యావ్ అండ్ హౌ టు రేజ్ యువర్ మనీ అనే దాంట్లోనే ఐ థింక్ దీప్తి ఈ బుక్లో మనకు వచ్చిన శాలరీని అంత ఖర్చు పెట్టేదానికన్నా ముందు ఒక 20% తీసుకొని ఈ బుక్లో చెప్పిన ఏ ఇన్స్ట్రుమెంట్లో పెట్టినా అది మీరు పనిచేసి ఎర్నింగ్ చేసే మనీ కన్నా ఇక 10 years స్పాన్లో పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ దీప్తి వాంట్ ఆల్ డాక్టర్స్కు గైడ్ చేయడానికి ఈ బుక్ రాసింది. సో ఇది ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ ఓన్ లైఫ్లో మనము ప్రతిదీ మన సరౌండింగ్లో చూసుకొని, ఎందుకంటే వీ కెనాట్ ఇన్వెస్ట్ లైక్ అంబానీ అదానీ అండ్ వాళ్ళలాగా మనం ఇన్వెస్ట్ చేయలేము, వాళ్ళ దగ్గర గ్రో కాలేము. బట్ మనం కూడా అదానీ అంబానీలనే, మన ప్రెమిసెస్లా. సో always I advise to younger generation, please don't sell your time, invest your time. Selling a time, obviously when you are doing a job, you are selling a time for 8 hours. But I want to put some time out of 16 hours in a day lo ఒక 4 hours or 5 hours put your investment. Where you want to put investment, read this book. And in this also some suggestions. Like this, lot of books are there. Please put some time and invest on you, so that investment will give the returns. And I want to give one advice to, there is a
PG students are here, I think, and from our college. In the world, three currencies are there. One is knowledge, time, money. These are the three currencies in the world. If you want money, you should use your knowledge and time. If you want knowledge, you should use your money and time. And if you want time, you should use your knowledge and money. Use this. This is called KPM. Thank you.